आज ऑल इंडिया जॉइंट एक्शन कमेटी ऑफ टीचर ऑर्गेनाइजेशंस बोले तो ए जाक्टो, इसमें 5 नेशनल टीचर ऑर्गेनाइजेशंस एक ही जेएसी फॉर्म कर लेके आज thousands of teachers have gathered here at Jantar Mantar to protest the demands like TET abolishing of CPS and MLC vote right to teacher MLC and all the demands are kept at central government, and we demand the central government to immediately abolish the CPS and exempt the teacher eligible test for the in-service teachers with effect from who have been appointed prior to the right to information, right to education act. So we all near about 10,000 teachers have gathered here to protest the government. Immediately the central government has to has to resolve the issue of TET for the in-service teachers. Also in parliament budgetary movement, the TET issue has to be discussed and it should be resolved immediately. Thank you very much. टीचरों का किस तरह का आगे का रणनीति होगी? 100% all over India, all the state, near about 25 lakhs of teachers are suffering with this TET. So definitely we will go for the next agitation like strike and etc. Definitely we will put effort and stress upon the central government. Definitely we achieve the demand whatever we have put before the central government. Thank you. ఉపాధ్యాయుల హక్కులని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జాతీయ వ్యాప్తంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టెట్ అనేది ఉపాధ్యాయ ప్రవేశాలకు సంబంధించింది. ఈరోజు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకి టెట్ని వర్తింపజేయడం, టెట్ పాస్ కానట్టయితే ఉద్యోగులను తొలగిస్తామనడం ఇది అన్యాయమైంది. అందుకు విరుద్ధంగా ఈరోజు దాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఇక్కడ సుమారు 10,000 మందితో ఏఐఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అసంబద్ధమైన విధానాలను తొలగించాలని, అలాగే ఉద్యోగులకు హక్కుగా ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని కాదని సిపిఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులని వివక్షకి గురి చేసి 2 వర్గాలుగా విడదీసి కేవలం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఏదైతే ఎమ్మెల్సీ ఓటు హక్కు ఇస్తున్నారో అది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమైంది. ఎస్జిటీలకు ఉపాధ్యాయ హక్కు కల్పించాలనే డిమాండ్తో ఈరోజు ఇక్కడ సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు ధర్నా చేస్తున్నారు. వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. త్వరలో ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో దీన్ని కనుక రిజాల్వ్ చేయకపోతే, పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా జాక్టో ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 2010 కంటే ముందు నియామకమైనటువంటి ఉపాధ్యాయులని టెట్టు నుంచి మినహాయించాలని కోరుతా ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని మరి అమెండ్ చేయాలని, మరి పార్లమెంట్లో అమెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన ఎడ్యుకేషన్ పాలసీని కూడా అన్ని రాష్ట్రాలకు అనుబంధంగా లేదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. దాన్ని సవరించాలి, అది లోపభూయిష్టంగా ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా రద్దు చేయాలి. కొన్ని 25 సంవత్సరాలుగా సిపిఎస్ని రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరుతా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా, కేంద్ర ప్రభుత్వాలు ఒక రకంగా సిపిఎస్ని రద్దు చేసే విషయంలో మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. అందుకోసమే సిపిఎస్ కావద్దు, మాకు యూపీఎస్ కూడా వద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలి. వార్ధక్యంలో మరి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు మరి తక్కువ పెన్షన్తోని చాలిచాలని జీతాలతోని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాఠశాలను రేషనలైజేషన్ చేసే విషయంలో కూడా మరి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే కోణంలో ప్రభుత్వాలు పాటుపడుతూ ఉన్నాయి. రేషనలైజేషన్ కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ఎస్టీయూ పక్షంగా, ఏఐ జాక్టో పక్షంగా, మరి ఏఎస్టీఎఫ్ పక్షంగా కోరుతా ఉన్నాం. धन्यवाद. चैनल को सब्सक्राइब जरूर करें.